వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నావు కదా కర్నూలు కదా. నేను ఒక్కనే కాదు కదా, దేశంలో ఉన్నటువంటి సామాజిక స్పృహ రాజకీయాలకు ఖచ్చితంగా అందరు పోతారు, దాంట్లో భాగంగా మేము కూడా పోయినాం. ఏమనిపించింది వాళ్ళ దగ్గరికి పోయినావు, అక్కడ బ్రెడ్ కూడా తిన్నట్టున్నావు, అక్కడ వాతావరణము వాళ్ళి ఆయన చేసేది ఇవన్నీ ఏమైనా కల్తీలాగా అనిపించిందా నీకు? అంటే ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు కల్తీ అనేది చిన్న వస్తువుకు పెద్ద వస్తువుకు ముడిపెట్టడం అనేది అంటే కాదు, కానీ ముస్లింలే కల్తీ చేస్తారా, ఫలాని మతస్థులు హిందువులే కల్తీ చేస్తారా, క్రైస్తవులా కల్తీ చేస్తారా అనేటువంటి వాదన వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. అరే ఎవరైనా కల్తీ చేస్తారు. ఇప్పుడు దోపిడీ చేసేవాడు, దొంగతనం చేసేవాడు అన్ని కులాలలో ఉంటాడు, అన్ని మతాలలో ఉంటాడు, అన్ని ప్రాంతాలలో ఉంటాడు. తప్పు చేసిన వ్యక్తిని తప్పులేదు, కానీ పర్టిక్యులర్ మతస్థులు మీరు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఈ వాదనని తెరపైకి తీసుకొచ్చారో వాళ్ళకే సమాజం నుంచి చాలా తీవ్రమైనటువంటి వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయాలు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సరే కామెంట్స్ పక్కన పెడదాం, సరే వాళ్ళు ఏదైనా పక్కన పెడదాం, అది మంచి పద్ధతి వాళ్ళు చేసింది. నువ్వు అది కాకుండా తప్పుడు చరిత్ర చెప్తున్నావు. మేమంటున్నాం అంటే కోవా బన్నులో ఏదో తూక్ చేసి ఏమంటారు పిల్లలు పట్టకుండా తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకు గిరిజనులకు ఆడవాళ్ళకైతే గర్భసంచి అంటే గర్భం రాకుండా మగవాళ్ళకైతే మొగతనం లేకుండా ఏదో భూసి ముస్లింలు పలాని కమ్యూనిటీ వాళ్ళు ఇస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అంతేనా ఆరోపణ? లేకపోతే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు ఆరోపణ ఏముంది, వాళ్ళు చెప్తున్నారు ఉన్నది దాంట్లో తప్పున్నది, ఓకే కల్తీ జరుగుతుందని చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వలీనేనా లేకపోతే వలి లాంటి వ్యక్తులా? ఓకే వలీనేనా లేకపోతే ముస్లిం పేరు ఉన్నటువంటి నజీరా లేకపోతే ఇంకోలా ముస్లిం పేరుంటే స్పష్టంగా దొరికిపోయాడు కదా. ఏం పేరు? అది కథ. అది కథ అంటే అది కథ అంటే ఏంటిది? పేరుని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఏమని? తీవ్రవాదులేనా? అంతే కదా, మరి అట్లనే ఉంది కదా. మరి అది రాజ్యాంగ విరుద్ధం కదా, తప్పు కదా. అలా నకిలీ చేసిన మార్వాడోళ్ళు వచ్చాడు మంది నకిలీ చేస్తా ఉన్నారు. దాంట్లో మంచి కూడా మార్వాడోళ్ళు ఉన్నారు. మాకు ఫోన్ చేసి అన్న మేము ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మార్వాడోళ్ళు అన్న, మేము ఎప్పుడో 400-500 ఏళ్ల కింద వచ్చినటువంటి వాళ్ళకి మాకు సంబంధం అన్నారు. కాబట్టి అది కథ, నువ్వు మార్వాడి కథ అది కథ అని మేము అనలే కదా. అన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ మనుషులు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అసలు ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎట్లుంది? ఇప్పుడు వాళ్ళు ఏదో చేసుకుంటే బతికేటోళ్ళు అన్న. మీరు స్పష్టంగా ఆయన దగ్గర మీలాంటి జర్నలిస్టులు కానీ తెలంగాణ నుంచి పోయినటువంటి జర్నలిస్టులు కానీ చాలా మంది అడుగుతా ఉంటాయి, స్పష్టంగా చెప్తుండు కదా. సార్ నాకు తెలియదు సార్, చేసుకుంటే బతికేటోడు సార్, 10 రూపాయలు సార్ అంటుండు. వాడేవాడు ఇప్పుడు చేసుకుంటే బతికేటోడు నిరక్షరాశికి షో మీ ఎవరు ఐడి కార్డు, షో మీ ఎవరు పాస్పోర్ట్, షో మీ ఎవరు ఆధార్ కార్డు ఏమొస్తుంది అన్న. ఇప్పుడు ఇంగ్లీష్ లో వేర్ ఈజ్ యువర్ ఆధార్ కార్డు అంటుండు, అంటే ఇంగ్లీష్ రాదని తెలుసు. తెలుసు. ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ వచ్చినోడితో ఇంగ్లీష్ లో మాట్లాడతాడా? నువ్వు నిజంగా అంత బాధ్యత కలిగినోడు అయితే నువ్వేం చేయాలి అన్నా? నువ్వు చేసేది తప్పన్నా, ఇలా చేయకూడదన్నా. దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి ఒకవేళ నిజంగా అది కల్తీ అయితే. కాబట్టి సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్కు అక్కడ ఉన్నటువంటి అధికారులకు సార్ మన జాతరలో ఇక్కడ జరుగుతుంది సార్ అని నీ దగ్గర ఏం ఆధారం లేవు, ఎవిడెన్స్ లేదు కదా, ఎవిడెన్స్ లేదు, నిర్ధారించలేదు. ఎక్కడో ఏదో జరిగితే నువ్వు ఈయనకెందుకు ముడి పెడతావు? కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పాడు, సార్ మేము ఏదో చేసుకుంటే బతుకుతానికి వచ్చిన వాళ్ళం సార్, ఇది బన్ను సార్, ఇది కోవా సార్. మీరు తిన్నారా అక్కడ? తిన్నా, నీకోసం తీసుకొచ్చినా. సరే ఇప్పుడు తూగు చేసి ఇస్తారా అంటున్నారు వాళ్ళు. ఇది బన్ను అలీ తయారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బన్నే ఇచ్చిండు. నాకు ఇష్టమని నేను కొనుక్కొచ్చుకున్నా, తెచ్చుకున్నా. మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఇప్పుడు ఇది తినడం వల్ల ఏదో పుట్టనంటారు కదా, ఇది తింటేనే పుడతారు, ఇది తింటేనే పిల్లలు పుడతారు. వాలి కోవా తింటేనే పిల్లలు పుడతారు. కవల పిల్లలు కావాలన్నా, మగ పిల్లలు కావాలన్నా, ఆడపిల్లలు కావాలన్నా మేము ఆ నుంచి కూడా స్టేట్మెంట్ పాస్ చేసాం. నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మనసులో తలుచుకొని చక్కగా ఇది ప్రసాదం లాగా భావించి తెలుసుకుని మేము అక్కడికి వెళ్ళింది ఎందుకు చెప్పనా, మా తెలంగాణ నేలపై నుంచి ముందైతే నువ్వు కేక్ ఇది తినుకుంటా మాట్లాడు. ఎందుకంటే నువ్వే పెట్టుకో, మళ్ళీ నేనేదో కలిపినా చూడన్నా దగ్గర నుంచి చూడు, కెమెరాలో చూపెట్టు, కోవా చూడు, స్మెల్ చూడు. ఇది కూడా వలి వచ్చిందా? వలినే వాళ్ళ అమ్మ ఇంటి ముంగట కాపి ఏమంటారా ఉంటది కదా, ఆ పాలన్నీ కాపిన తర్వాత చేసి పాలు చక్కెర లేకపోతే ఇంకేదో రవ్వ ఏదో కలుపుతా అన్నారు కదా, వాసన చూడు బాగుందా? ఓ పని కూడా కొంత నెయ్యి వాసన, కొంచెం వేలు పెట్టి తిని చూడు పోయి తినన్నా బాగుందా? దాంట్లో పెట్టి దీంట్లో ఏం చేస్తాడు, ఇది 5 రూపాయలు 2 రూపాయలు దొరికే బన్ను అంతే. చేస్తారు. ఏం చేయాలి? నువ్వే పూసుకో, పూసుకో, నువ్వే పూసుకో. పట్టుకో, మన మిత్రులు ఎవరు ఉంటే పట్టుకో, చూపెట్టు, పట్టుకో. ఇప్పుడు దాంట్లో ఏ జిహాద్ ఉన్నది, ఏ కల్తీ ఉన్నది కొంచెం పెట్టుకో, ఎక్కువ స్వీట్ ఉంటుంది. సరే నీకు నచ్చినంత పెట్టుకో, వాళ్ళు మోతాదులో పెడతారు, ఎంత మోతాదు కావాలో అంత మోతాదులో పెడతారు. చూపెట్టు. బ్రెడ్ కూడా స్మెల్ చూడు, కనిపిస్తుందా?
మీరు తిన్నారా? నేను తిన్నా మళ్ళీ కావాలంటే నువ్వు తినిచ్చింది కూడా తింటా. ఎంగిల్ తిన్నాను కూడా నాకేం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా స్వీట్గా ఉంది, బాగుందా? బాగుంది. బ్రెడ్ ఏమైనా స్మెల్ వచ్చిందా? బ్యాడ్ స్మెల్ వచ్చిందా? స్మెల్ కూడా ఏమనిపించలేదు. ఏమనిపించలేదు, బాగుంది కదా.